ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం. మనం ఎవరినైనా ఏదైనా మాట అన్నాం అనుకోండి, పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి. ఇప్పుడు అర్థమైంది ఆ దేవుడు మనుషులకి ఎందుకు మాటలు ఇచ్చాడండి. అదే జంతువులకు మాటలు ఇస్తే అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఈ వీడియో చూడండి, మీకే అర్థం అవుద్ది. నచ్చితే కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఏమండి, మీ లక్ష్మిని వచ్చాను. మీరు పెట్టవలసింది పెడితే తినేసి వెళ్ళిపోతాను. త్వరగా రండి బాబు, టైం అవుతుంది. అవసరం మన సుబ్బగారింటికి వెళ్ళాలి. అమ్మయ్య, చాలా బాగుంది. కడుపు నిందిరా బాబు. మీ కుటుంబం చల్లగా ఉండాలి బాబు. చూడరా, ఈదిలో కుక్క ఈదిలో దొప్పించుకోదంట. ఇదిగో ఇడు చూడు. అవునరా, నీకు మొక్కలు లేనిదే ముద్ద దిగదు. అది చూడు, గంజిని వేసినా కనీసం మంచి లేసినా తాగేసి వెళ్ళిపోద్ది. నీకేమో మొక్కలు కావాలి. ఇలా వెళ్ళి పక్కింటికి వెళ్ళు. మా పిన్ని గారి ఇంట్లో మొక్కలు ఉండేరు, మూడులు ఎత్తారు, తినేసి వెళ్ళా. ఎలా వెళ్తావులేరా, నీకులా మనిషి అనుకున్నా బట్టి చీ అన్నా సరే ఇక్కడే కూర్చుని తినడానికి. రారా పోదాం. రాత్రి చీకట్లో వస్తావు కదా, నా కొడక నీ పీక్కలు ఆగేస్తాను. ఆడికి ఎట్టుకోరా, ఎట్టుకో, ఈ పని చెప్తాను. అయ్యి బాబోయ్, జంతువుల మాటలు నాకు వినమన్నట్టుగా ఈ జనాలు కనబడితే అమ్మో ఎన్ని గొడవలు అయిపోతాయో.